కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళి అర్పిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు కవొత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే ముబీన్ అహ్మద్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులను కూకటి వేలతో పెకిలించాలని, అందుకు కేంద్రం ఆర్మీ సైన్యానికి వెన్నుదన్నుగా ఉండాలని ముబీన్ అహ్మద్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎస్ ప్రధాన కార్యదర్శి గోపు లక్ష్మీకాంత్, వీరన్న, రవీందర్, సింగ రమేష్, సుధాకర్, భరత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉన్నటువంటి సిపాయిలను, జవాన్లను వాళ్ళు బాణంగా పణం పెట్టి కంటికి కొలుపు లేకుండా మన ఈ భారతదేశాన్ని కాపాడేటువంటి వారి కోసం కనీసం పెన్షన్ లేకుండా చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇటువంటి విషయంపై ఒక నిర్ణయం తీసుకొని వారికి పెన్షన్ వచ్చే విధంగా తోడ్పడాలనేటువంటి విషయం మేము తెలియపరుస్తున్నాము ఈ నిరసన ద్వారా. ఎందుకంటే వాళ్ళు సరిహద్దుల్లో భార్య పిల్లలు కుటుంబంతో సహా వాళ్ళు వదిలేసి వాళ్ళు ప్రాణాలు తెగించి ఈరోజు అమరవీరులు అంటే షహీద్ అయిపోయినటువంటి జవాన్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారికి వెంటనే పెన్షన్ సదుపాయం కల్పించాలని దానికి వారి వెంటనే మేము ఉంటామని చెప్పి ఆ యొక్క దానికి సుముఖంగా ఉన్నామని చెప్పి వారి వెంటే మేమంతా ఉన్నామని చెప్పి తెలపడానికి యొక్క కొవ్వొత్తుల ర్యాలీని చనిపోయిన వారికి నివాళి అర్పించుతూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని, మరణించిన యొక్క పర్యాటకుల ఆత్మశాంతి కోసం ఈరోజు ఈ యొక్క కొవ్వొత్తుల నివాళి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర కార్యదర్శి అయిన ముబీన్ గారికి, అలాగే రాష్ట్ర జిల్లా కార్యదర్శి అయిన రవీందర్ గారికి, మండలాధ్యక్షులైన వీరన్న గారికి, అలాగే జిల్లా కార్యదర్శి మన సింగ్ రమేష్ అన్న గారికి, మిగిలిన విశేష మిత్రులందరికీ, బాబు గారికి, అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. అలాగే ఇలాంటి దాడులు మళ్ళా జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా మేము విన్నవించుకుంటున్నామండి. ఈ యొక్క దివాళీ ద్వారా వారికి ప్రత్యేకంగా తెలియజెప్పేది ఏంటంటే ఇలాంటి దాడులు జరగకుండా మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాము. మా మద్దతు సిపిఎస్ యూనియన్ మద్దతు ఎల్లవెల్లలా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి ఈ ద్వారా ప్రకటిస్తున్నాము. చనిపోయిన వారందరూ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పి